మనలో సహనం ఎప్పుడు వస్తుంది? మీ సహనము సకల జనులకు తెలియబడినేటి. ఒక్క మాట అంటే 10 మాటలు అనేవాళ్ళు, ఒక్క తిట్టు తిడితే 10 తిట్లు తిట్టేవాళ్ళు. మీ తిట్ల తర్వాత వాళ్ళకి తర్వాత ఇక కనీసం నిద్ర పట్టదు, ఆకలి వేయదు, అంత సంస్కృతంలో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మీరేమయ్యారు? పూర్వము నేను దూషకుడను, ఇప్పుడు పూర్వం రకరకాలుగా దూషించేవాడిని, ఇప్పుడు రకరకాల ప్రత్యక్షతల్లో వాక్యం చెప్తున్నా అన్నాడు. పూర్వం ఏం చేసేవాడు? రకరకాలుగా దూషించేవాడు, డిఫరెంట్ లెవెల్లో దూషించేవాడు, రకరకాల బూతులు ఆడేవాడు. ఇప్పుడు రకరకాల ప్రత్యక్షతలు వస్తున్నాయి నోట్లోంచి. దేవునికి స్తోత్రం. ఆ ప్రత్యక్షత ఇప్పటికీ చెప్పుకుంటానున్నాం మనం. దేవుడు మార్చే నోరు అట్లుంటుంది. సో ఒకప్పుడు నువ్వు ఇది, ఇప్పుడు నీ సాత్వికం నీలోకి వచ్చింది. ఇప్పుడు నీలోకి ఏమొచ్చింది? సాత్వికం. నీలోకి ఆత్మీయ జీవితంలో ఏది మీలోకి వచ్చినా అది మీకు కనబడడం మాత్రమే కాదు, మీ ఎదుటిన్నోళ్ళకి కనబడదు. చాలామందికి వస్తున్నటువంటి ప్రాబ్లం ఏమిటంటే, మీరు చాలా మంచివాళ్ళని చెప్పి మీకు మీరు అనుకుంటున్నారు, మీ ఎదుటిన్నోళ్ళు చెప్పాలి మీరు మంచివాళ్ళని. చాలా కోపిస్టండి, నిజంగా ఇప్పుడు మార్పు చెందాడు. చాలా సెల్ఫిష్ అండి, ఎంత నిస్వార్థపరుడుగా ఉన్నాడండి. ఒకప్పుడు క్రూరుడండి, ఎంత ప్రేమగలవాడుగా మారాడండి. భక్తి జీవితం ఎప్పుడూ కూడా నీకు నువ్వు నాకు నేను అనుకోవటం కాదు. ఎదుట ఉన్నవాళ్ళు మన మార్పుని చూడాలి, రికగ్నైజ్ చేయాలి, దాన్ని ధృవీకరించాలి. మీ సహనం మీలో ఉంది, మీ సెల్ఫిష్నెస్ మీలో ఉంది, లేకపోతే మీ మృదుత్వం మీలో ఉందనుకోండి. నేను ఎంత మంచిదానో నాకు తెలుసు, దేవుడికి తెలుసు, కరెక్టే. మీ పక్కనోడు మీ ఆవిడికి తెలియకపోతే ఎట్లా? మీ ఆవిడికి తెలియకపోతే, మీ ఆయనకి తెలియకపోతే దేవుడికి ఎట్ట తెలుసుద్ది? కాపురం చేసేది నేను సార్ అంటాడు ఆయన. దేవుడు ఎప్పుడో ఒకసారి ఏం బాబు బాగున్నావంటే ప్రైజ్ ది లార్డ్ దేవా అంటావు నువ్వు. దేవుడికి తెలుసు, కానీ అంటే అంటావు ప్రతిరోజు ఆయనతో. ఆయనకి తెలుసు నీ వ్యవహారం ఏంటో, ఆమెకు తెలుసు నీ వ్యవహారం ఏంటో. నీ భక్తిని, నీ మార్పుని, నీ నిజాయితీని నీ ఎదుట ఉన్నవానికి భక్తి జీవితంలో జాగ్రత్త. దిస్ ఇస్ అనదర్ లెవెల్. నువ్వు ప్రజలకు నీ మార్పు కనబడాలి, వినబడాలి, గుర్తించబడాలి, సాక్ష్యం ఇవ్వబడాలి. తప్ప మనకు మనం అనుకుంటే కాదు. మీ సహనము సకల జనులకు తెలియబడియండి. మీకున్నటువంటి మృదుత్వం, మీలో వచ్చిన మార్పు, మీలో కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి ఆ మార్పు ప్రజలు గుర్తించనియండి. లెట్ పీపుల్ టెస్టిఫై. ఇది భక్తి జీవితంలో ప్రాముఖ్యమైనది. హల్లెలూయా.